హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఇవాళ మనం ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు దీని వాట్స్, దీని పిఎంపిఓ, దీని AC3 ఇన్పుట్, డివిడి ఇన్పుట్, ఈ మోడల్ నెంబరు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి మనకు SPA 5162B మోడల్ నెంబర్ వచ్చేసి. అంటే ఈ మోడల్ నెంబర్కి మనకి ఎంత కెపాసిటీ ఉంటుంది, పిఎంపిఓ అంటే ఏంటి, RMS అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం. పిఎంపిఓ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు 6000 వాట్స్ పిఎంపిఓ అని ఇచ్చాడు. పిఎంపిఓ అంటే నథింగ్ బట్ పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్. RMS ఎట్లనో పిఎంపిఓ అంటే అట్లా. ఓకే, ఈ పిఎంపిఓ ఎట్లా పనిచేస్తుంది అంటే మనకు వచ్చేసి RMS మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో పిఎంపిఓకి ఆపోజిట్ ఉంటుంది. అంటే దీని క్లారిటీ అనేది మనకు స్పీకర్ వైజ్గా, సిచ్యువేషన్ వైజ్గా మనకు డల్ కాకుండా వాయిస్ అనేది మనకు పెంచుతుంది ఒక్కొక్క స్పీకర్. అంటే మ్యాక్సిమం పవర్ స్పీకర్ మనకు గ్యాదర్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి బ్రీఫ్గా ఏమన్నా ఈ పిన్ పాయింట్ సౌండ్ కూడా మనకు పిఎంపిఓ ఇస్తారు. దాన్నే పిఎంపిఓలో 6000 వాట్స్ కెపాసిటీ ఇచ్చిండు పిఎంపిఓ ఈ 5.1 హోమ్ థియేటర్ స్పీకర్స్కి. దీనికి ఇంకొకటి వచ్చేసి మనకు ఈ ఫ్యూచర్స్ చూద్దాం. సో ఈ ఫ్యూచర్స్ వచ్చేసి USB కనెక్టివిటీ చేసుకోవచ్చు, FM ఉంటుంది, AC3 ఆడియో ఇన్. ఇట్ అలౌస్ యూ టు ఈజీలీ ప్లే ది మ్యూజిక్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ డివైస్. అంటే ఇప్పుడు డీకోడర్ AC 6 ఛానల్ డీకోడర్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. దాన్నే AC3 డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది. ఆక్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకోటి ఇది మెమరీ కార్డు సిస్టమ్ కూడా ఇచ్చాడు, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు, 6000 వాట్స్ కాదు, పిఎంపిఓలో 6000 వాట్స్ అంటే ఒక క్లారిటీకి సంబంధించిన మెజర్మెంట్. 6000 వాట్స్ అంటే 6000 వాట్స్ అంటే RMPS కిందికి రాదు. RMPS వేరు, పిఎంపిఓ వేరు. పీక్ మ్యూజిక్ పవర్ అవుట్పుట్. RMS అంటే రూట్ మీన్ స్క్వేర్. సో దీన్ని మీరు గమనించాలి. ఇంకొకటి, మీరు హోమ్ థియేటర్ తీసుకునేటప్పుడు షాప్లోకి వెళ్ళినప్పుడు AC3 ఇన్పుట్ ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. ఆ AC3 ఇన్పుట్ అంటే ఏంటి, DVD ఇన్పుట్ అంటే ఏంటి, సింగిల్ AC3 అవుట్పుట్ స్పీకర్ అంటే ఏంటి, నేను ఇది అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు మనం మోడల్ కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోడల్. ఇక్కడ మోడల్ ఇచ్చాడు SPA 5162B/94. సో by94 అంటే సైజు ఇంచెస్ మెజర్మెంట్. సో ఇవన్నీ మీకు ఇక్కడ వచ్చేసి రేట్ కూడా ఇస్తాడు, మీ కాస్ట్ ఎంత పడుతుందో కూడా ఇస్తాడు. ఇక్కడ చూడొచ్చు మీరు, దీని కాస్ట్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ 8990. మన దగ్గర హోల్సేల్కి వచ్చాక నా దగ్గర ఈ బాక్సెస్ అవైలబుల్ ఉన్నాయి హోమ్ థియేటర్లో. మన దగ్గరకు వచ్చేసి ఒక 7000 వరకు నేను కాస్ట్ పడుతుంది. 8990కి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ కంటే నేను తక్కువ 7000కే మీకు ప్రొవైడ్ చేస్తాను. విత్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లేకుండా నేనే ట్రాన్స్పోర్ట్ చేస్తాను మీకు ఎక్కడికంటే అక్కడ కావాలంటే. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం ఎట్లుంది, లోపల ప్రోడక్ట్ ఎట్లుంది. సో మీకు ఇక్కడ స్పీకర్ చూడవచ్చు, సపరేట్ ఊఫర్ కూడా ఉంది. ఊఫర్ వచ్చేసి దీంట్లో ఉంది, ఊఫర్ సపరేట్, ఊఫర్ కింద ఇచ్చాడు. సో ఫస్ట్ స్పీకర్ చూద్దాం. ఒక రిమోట్ ఇచ్చాడు, ప్లస్ రిమోట్. ఇక్కడ సోర్స్ చూడొచ్చు మీరు, సోర్సు సెలెక్ట్, ప్రోలాజిక్ అంటే మనకు అన్ని స్పీకర్లలో ఒకటే సౌండ్ డివైడ్ అవుతుంది. సోర్స్ అంటే
మనకు AC3 ఇన్పుట్ డాల్బీ డిజిటల్ మనం ఏమైనా డీకోడర్లు యాడ్ చేసినప్పుడు సోర్స్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ బటన్ ఇది సోర్సు, ఇది మెమొరీ కంట్రోలు, అంటే మనం USB కానీ ఇంకేమైనా మెమొరీ సిస్టమ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఇది ట్యూనింగ్, FM ట్యూనింగ్. ఓకే, ఇది కూడా ట్యూనింగ్ వస్తుంది. ట్యూనింగ్ అంటే ఫార్వర్డ్ ట్యూనింగ్, బ్యాక్వర్డ్ ట్యూనింగ్, మైనస్ ప్లస్. సో ఇది ఆన్ ఆఫ్ మ్యూట్. సో ఇది రిమోట్. ఇది వచ్చేసి ఆక్స్ గురించి ఇచ్చాడు, ఆక్స్ ఇన్పుట్, ఇది నార్మల్. సో ఈ స్పీకర్స్ చూడొచ్చు, 5 స్పీకర్స్ ఇచ్చాడు. 5 స్పీకర్స్లో సెంటర్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఇది 5.1. ఓకే, సో ఇప్పుడు మనం ఊఫర్ చూద్దాం. సో మీరు ఇప్పుడు ఊఫర్ చూడొచ్చు. ఊఫర్ స్టైల్ బాగా ఇచ్చాడు ఫ్రంట్. ఓకే, సో ఫ్రంట్ ఇట్లా మనకు డిస్ప్లే అనేది, ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది ఆన్ ఆఫ్ బటన్ అంటే ఇప్పుడు ఎఫ్ఎంలో ఉన్నది. ఇది సోర్సు అంటే ఆక్స్గా ఉన్నా, లేకపోతే బ్లూటూత్గా ఉన్నా, లేకపోతే DVD ఇన్పుట్ కావాలా. సో ఇది సోర్స్ అంటారు. ట్యూనింగ్, ఇది వాల్యూమ్ కంట్రోల్ బటన్ ఇచ్చాడు. మీరు సైడ్కి చూడవచ్చు, ఇక్కడ USB ఇచ్చాడు, ఇక్కడ మెమరీ సిస్టమ్. సో ఇది వచ్చి మన మెయిన్ డిస్కషన్ ఇప్పుడు ఈ హోమ్ థియేటర్లో. ఇక్కడ ఇది యాంటీనా అంటే మనకి ఏమైనా సిగ్నల్ పర్పస్, ఇప్పుడు FM ఉంది, అది ఇది ఉంది, అది ఉన్నప్పుడు ఈ యాంటీనా అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది సిగ్నల్ లాగడానికి. ఓకే, ఇది ఆక్స్ లెఫ్ట్, ఆక్స్ రైట్. మీరు చూడొచ్చు, ఆక్స్ లెఫ్ట్ రైట్ కూడా ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు టీవీ నుంచి కానీ. సో ఇది ఇన్పుట్ DVD. ఈ ఇన్పుట్ DVD అంటే మనం ప్రోలాజికల్ 5.1 ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ప్లస్ ఇదే DVD ఇన్పుట్ AC3 అని కూడా అంటారు. AC3 అంటే డాల్బీ డిజిటల్ డీకోడర్ నుంచి దీనికి ఇన్పుట్ ఇస్తాము. ఇన్పుట్ ఇచ్చినప్పుడు సౌండ్ డివైడ్ అయ్యి డాల్బీ డిజిటల్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఈ FR ఇది చూడొచ్చు, అవుట్పుట్ అంటే ఇది వచ్చే స్పీకర్ అవుట్పుట్. FR, FL, SR, SL సెంటర్, సబ్ ఊఫర్ ఇన్బిల్డ్ ఉంటుంది దీంట్లో. సో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. మీరు ఇప్పుడు నేను అప్పుడు చెప్పాను కదా మీకు, AC3 DVD ఇన్పుట్ మీరు చెక్ చేసుకోవాలి. ఇట్లాంటి హోమ్ థియేటర్స్ ఉన్నప్పుడు కొన్ని అసెంబుల్ హోమ్ థియేటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్పుట్ ఉండదు. వాడు ఏంది ప్రోలాజిక్ అవుట్పుట్ ఇస్తాడు, ఈ ఇన్పుట్ అనేది ఇట్లా అవుపడుతుంది. మీరు అది చూడకుండా తీసుకున్నారు అనుకో, 5-6 వేలు 7,000 పెట్టి తీసుకుంటే అప్పుడు మోసపోయేది ఎవరు? మనమే. సో అది అప్పుడు 5.1 అవుట్పుట్ ప్రోలాజికల్ హోమ్ థియేటర్ అవుతుంది. ఇట్లా AC3 డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేయదు. సో AC3 డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్పుట్ ఉండాలి, ఇక్కడ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది. ఇన్పుట్ అయితే మస్ట్ అండ్ షుడ్ డాల్బీ డిజిటల్, DTS కానీ ఇంకా ఏ ఫైల్ ఫార్మాట్ మనం డీకోడర్ నుంచి దీనికి కనెక్షన్ ఇస్తాము. రీడ్ చేయాలంటే కంపల్సరీ ఈ AC3 ఇన్పుట్ కానీ DVD ఇన్పుట్ కానీ కంపల్సరీ ఉండాలి. సో అది మీకు షాప్లో వెళ్ళినప్పుడు మోసపోకుండా మీరు అతను సేల్ చేసే సెల్లర్ మ్యాన్కి AC3 ఇన్పుట్ ఉందా, DVD ఇన్పుట్ ఉందా అని మీరు క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ వేస్తే అతని క్లారిటీగా అర్థమవుతుంది. సో మనకు మీకు డాల్బీ డిజిటల్ అని చెప్పిన కదా, ఇలాంటి డీకోడర్స్ మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం 5 ఛానల్. సో ఎట్లా ఇన్పుట్ ఇస్తాం, టీవీ నుంచి ఎట్లా తీసుకుంటాం, ARC ఎట్లా పనిచేస్తుంది, ఆప్టికల్ ఎట్లా పనిచేస్తుంది నా నెక్స్ట్ ఛానల్లో చెప్తా. మన దగ్గర ఇట్లాంటి బాక్సులు అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరు కావాలంటే నేను తక్కువ రేట్కే నేను ప్రొవైడ్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. 2,700 పడుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక 1,700 పడుతుంది. ఒరిజినల్ అది HD ఆడియో రష్ డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేస్తుంది ఇది కూడా. సో ఈ రెండింటిని మనం వీటికి ఇన్పుట్ ఇస్తే స్పీకర్ అవుట్పుట్ మొత్తం డాల్బీ డిజిటల్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో ప్రాక్టికల్గా నేను మీకు నా నెక్స్ట్ ఛానల్లో కనెక్షన్ ఎట్లా తీసుకోవాలి, ఈ స్పీకర్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలి,
అనేది మీకు వివరించడం జరుగుతుంది. సో అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాది మానిటైజేషన్ నాకు సపోర్ట్ బాగానే ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.